ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇసుక చాలా వర్క్ ఉంది ప్లీజ్ ఏమనుకో ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, మాధవి గారు కానివ్వండి, కన్నా లక్ష్మణ్ గారు మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. ఆ సమస్యలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు అవన్నింటినీ ఏ విధంగా సరిచేయాలనే దీంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి తేడా ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా అప్పటికే 4 లక్షల ఇల్లు శాంక్షన్ చేయబడి ఉంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద వాటిని నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేసేసారు అధ్యక్ష. క్యాన్సిల్ చేయటమే కాకుండా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా వాళ్ళు పూర్తి చేసుకున్నా కూడా డబ్బులు ఇవ్వకోకుండా ఎగ్గొట్టారు అధ్యక్ష. వాటికి డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారు అధ్యక్ష. అదే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి వస్తే అధ్యక్ష 2024 డిసెంబర్కే ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. కావాలనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం స్కీమ్ క్లోజ్ అయిపోయింది, ఇక మాకేం సంబంధం లేదని చెప్పేసి ఈ ఇళ్ళన్నింటినీ కూడా ఆపేయటమో లేకపోతే చేతులు కడుక్కుంటమో చేయడానికి అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా ఆ విధంగా చేయకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని 2026 మార్చి కానీ జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈ స్కీమ్ని PMAY 1O ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా అంతేకాకుండా మిగిలిపోయిన వాళ్ళు దాదాపు పోయిన ప్రభుత్వంలో ఒక 5-6 లక్షల మంది కట్టుకుంటే ఇప్పుడు సగంలో మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, PVTGs ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మరి పెద్ద హృదయంతో మరి ముఖ్యమంత్రి గారు 3,300 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈరోజైతే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో తప్పుకోకుండా వాటి మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే అధ్యక్ష, అందరికీ గృహాలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే 2029 కల్లా రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా పట్టణాల్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి చేస్తుంది అధ్యక్ష. 3, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఏదైతే చెప్పారో గృహ నిర్మాణ శాఖ ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, పట్టాల ఇష్యూ కానివ్వండి, పట్టాల బెనిఫిషియరీ సెలక్షన్ కానివ్వండి, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు అధ్యక్ష. పోయిన గవర్నమెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, పట్టాలు ఇచ్చారు. మరి దాంట్లో అవకతవకలు జరిగినాయో లేదో తర్వాత ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. గృహ నిర్మాణానికి సంబంధించినంత వరకు మేము అందరికీ కూడా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మార్గనిర్దేశం చేయటం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో చాలామంది వెళ్ళటానికి ఇష్టపడతలేదు కొన్ని లేఅవుట్లకి. ఎందుకంటే అధ్యక్ష 21 కిలోమీటర్ల దూరంలో కూడా ఇచ్చారు అధ్యక్ష. కొన్ని విశాఖపట్నం కొన్ని మున్సిపాలిటీస్కి 20 కిలోమీటర్స్ దూరంలో కూడా ఇచ్చారు అధ్యక్ష. అటువంటి 4,150 సుమారు 4,150 లేఅవుట్లు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో దాదాపు 52,000 ఇల్లులు కూడా శాంక్షన్ చేశారు. అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది అధ్యక్ష. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే ఈ లబ్ధిదారులందరినీ కూడా సంప్రదించి వారి ఇష్టపూర్వకంగా, ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ చేసేసింది పట్టాలు. రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా 10 years టైం కూడా ఇచ్చింది అధ్యక్ష. మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడేమో 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకునే నిబంధన ఒకటి పెట్టినట్టున్నారు అధ్యక్ష. తర్వాత ఎన్నికలకు ముందు 10 సంవత్సరాల వరకు కూడా కట్టుకోకపోయినా పర్వాలేదనే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఏమీ చేయలేని పొజిషన్లో ఈరోజు ఉన్న పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా లబ్ధిదారులతో చర్చించి వాళ్ళు గనక ఒప్పుకుంటే, అందరూ ఒప్పుకుంటే గనక వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారం 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమాలు చేయాలని కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా సచివాలయానికి కూడా తగు సూచనలు ఇస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని అధ్యక్ష. ఏదైతే టిట్కో గురించి ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో
అది తప్పకుండా మరి టిడ్కోకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది అధ్యక్ష. అది మా శాఖ సంబంధం లేదు. తప్పకుండా వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆ క్వశ్చన్ మీకు సంబంధం లేదు. సంబంధం లేదు వారు అడిగారు. తర్వాత మాధవిరెడ్డి గారు ఒకటి చెప్పారు అధ్యక్ష, ఆధార్ కార్డులు తీసుకుని ఆధార్ కార్డుదారుల సంబంధం లేకోకుండా ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. కొన్ని చోట్ల చాలా చోట్ల జరిగినట్లు మరి పులివెందుల్లో కూడా ప్రత్యేకంగా గౌరవ శాసనమండలి సభ్యులు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఎంక్వైరీ చేశాం అధ్యక్ష. దాని మీద రిపోర్ట్ చేశాం. ఇటువంటి ఏదైనా సరే కడప జిల్లాలో కూడా కడప నియోజకవర్గంలో కూడా ఉంటే వెంటనే ఎంక్వైరీ చేసి మరి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. వాటిని అవసరమైతే వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వటమో లేకపోతే అనర్హత ఎలిజిబిలిటీ లేకోకుండా ఎవరైతే ఆ ఆధార్ కార్డులు పెట్టుకుని ఇల్లు పొందారో అవి క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇవ్వటమో ఏదో తప్పకుండా గౌరవ శాసనసభ్యులతో మాట్లాడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కొండ భూములు లేకపోతే వాటర్ బాడీస్ అంటున్నారు అధ్యక్ష. మరి చట్ట ప్రకారం అయితే వాటర్ బాడీస్ నోటిఫైడ్ వాటర్ బాడీస్ అయితే అవి ఇళ్ల పట్టాలు ఇస్తానికి అవకాశం లేదు అధ్యక్ష. ఒకవేళ అటువంటి ఇచ్చుంటే కనుక వాటిని రద్దు చేసైనా సరే మళ్ళీ ఇస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 972 అండి. కోర్టులో ఇది వైఎస్ఆర్సీపీ అంటే కోర్టులో ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. కోర్టులో ఉంటే కనుక ఆ కోర్టు వ్యాజ్యం ఏంటో తెలుసుకుని దాని మీద తగు చర్యలు తీసుకుంటారు. సమాధానం చెప్పారండి. ఇంకేం కావాలంటే మంత్రి గారిని కలిసి మాట్లాడండి సార్. టైం కాదు, సమయం కాదు. అదే అధ్యక్ష, సర్వే చేసి అర్హత ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇస్తాం అధ్యక్ష. ఏదైతే అనువుకాని లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళ కన్సెంట్ తీసుకుని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే కనుక తప్పకుండా వేరే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 972 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు వేశారు. వారు రాలేదు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసి కోరుతున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్ 997 టూరిజం మినిస్టర్ గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్న